మిగిలిపోయిన అన్నంతో డిన్నర్కి తక్కువ టైంలోనే అయిపోయేలాగా ఈ వేడివేడి నువ్వుల అన్నం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మూకిట్లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచి డ్రై రోస్ట్ చేయండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి కొంచెం రంగు మారిన తర్వాత ఒక రెడ్ చిల్లీ, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి నువ్వులన్నీ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. వీడియోలో నేను చూపించినట్టుగా కలర్ రావాలి. ఫస్ట్ మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న మిర్చిని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇది బాగా పౌడర్గా అయిపోయాక మనం చల్లారి పెట్టుకున్న నువ్వులు దాంట్లో ఉప్పు కొంచెం వేసి మిక్సీలో పల్స్ పట్టుకోవాలి. పల్స్ కాకుండా మామూలు స్పీడ్లో ఆడితే నువ్వుల నుంచి ఆయిల్ లూజ్ అవుట్ అయిపోతుంది. ఒక 3-4 టైమ్స్ పల్స్ పట్టాక టెక్స్చర్ నేను చూపించినట్టు ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కొన్ని పల్లీలు వేయించుకోండి. ఒక బాణీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక చిల్లీ, కొంచెం కరివేపాకు వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోండి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మిగిలిన అన్నాన్ని పొడి పొడిగా మ్యాష్ చేస్తూ తాలింపులో వేసి కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అన్నం ఫ్రై చేశాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులను వేసేయండి. నువ్వుల పౌడర్ అంతా అన్నానికి పట్టేలా కలుపుకోవాలి. సాల్ట్ ఏమైనా తక్కువైతే కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేయించుకున్న పల్లీలు వేసుకుని ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కలిపేసుకోండి. అంతే, టేస్టీగా వేడివేడిగా ఉండే నువ్వుల రైస్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాచ్ అండ్ వావ్ విత్ వాసవి.